శాసనసభలో అంటే దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని 2011 నియోజకవర్గాల 2011 జనాభా ప్రకారం 83 నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని 90 నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని 2018 కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మరి ఈరోజు మేము ఆందోళన చెందడానికి ఈరోజు ఈ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈరోజు తీసుకున్నాము. పార్లమెంటులోనే 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని 2 రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం, రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం, ఆ పెంచడానికి ప్రాతిపదిక 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈ రోజు మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థానిక సంస్థలలో ఉండే కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా నియంత్రించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మారిన మనం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులు జీడిపిలో 36% ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మనము ఇక్కడ నుంచి పన్నులు కడుతున్నాం అధ్యక్ష. 24% పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో 36% మనం కడుతున్నాం అధ్యక్ష. తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష. ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే 42 పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష. కేరళకు 16 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. తమిళనాడుకు 29 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. ఇట్లా చాలా తక్కువ. మనం ₹1 చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువ ఉంది. అదే ₹1 బీహార్ చెల్లిస్తే ₹6 పైసలు బీహార్ పోతున్నాయి అధ్యక్ష. బీహార్ రాష్ట్రం కేంద్రానికి ₹1 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ₹6 బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్కి ₹2.73 ఇస్తుంది అధ్యక్ష ₹1 చెల్లిస్తే. అదేవిధంగా మధ్యప్రదేశ్కి ₹1.70 చెల్లిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు. ఈరోజు ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. ఆర్థిక ప్రయోజనాలు మనకు దెబ్బతిన్నా దేశం యొక్క స్ఫూర్తిని, దేశభక్తిని దక్షిణాది రాష్ట్రాలు చాటుకొని స్పష్టంగా ఆర్థికంగా మనకు నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారినాం. కానీ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న ఈరోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష. అందుకే ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100% ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. మీరు 2002లో వాజ్పేయి గారు చేసిన తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా మీరు జమ్మూ కాశ్మీర్లో లేకపోతే సిక్కింలో 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఈరోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే, మన ప్రాతినిధ్యం లేకుండానే, మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. ఆ సమావేశంలో మనందరం కలిసి మన యొక్క ఆవేదనను, ఆలోచనను, భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తమరి అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.